కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వేచేసిన ఎమ్మెల్సీ తోటకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. తనకు 30 ఏళ్లుగా కోరుమిల్లి గ్రామ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని తోట వివరించారు. కోరుమిల్లి గ్రామం నుండి ఎప్పుడు ఎవరికి ఏ సమస్యతో తన వద్దకు వచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించామని తోట వివరించారు. ప్రస్తుతం మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు గతంలో రామచంద్రపురం నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు ఏ విధంగా ఆదరించారో ఆ విధంగా మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించాలని తోట విజ్ఞప్తి చేశారు. తోట వెంట ఎంపీపీ సత్యవేణి, ఆర్బీకే చైర్మన్ పుట్ట కృష్ణబాబు, ఏఎంసీ చైర్మన్ నక్కసింహాచలం, మాజీ సర్పంచ్ సలాది వీరబాబు, పేరబత్తుల రామకృష్ణ, వింటి సత్యబాబు, పేరబత్తుల శివ, శంకర్, ఆచంట వీరస్వామి, సలాది అప్పారావు, గ్రామ వాలంటీర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, డ్వాక్రా యానిమేటర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. నాలుగోసారి వచ్చినప్పుడు ఏంటంటే 60 దాటిపోయింది. ఇప్పుడు ఎక్కడో పొరపాటు జరుగుతామో ఇదిగో వైఎస్ఆర్ ఆశ, వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, 0 వరకు డాక్టర్ మొత్తం 1,80,223 వచ్చినాయమ్మా. అంతకుముందే రాజకీయం ఏమి లేవు. చంద్రబాబు నాయుడు మర్చిపోకండి అమ్మా, ఫ్యాన్ గుర్తు మర్చిపోకండి. డాక్టర్ మొత్తం 48,783 అందరికి చెప్పాలి. మర్చిపోవాలమ్మా, మర్చిపోకండి. 3,240,000 జగన్ గారు వచ్చాక మీకు 3 లక్షల రూపాయలు మనం ఇండివిజువల్ పని చేస్తాం కదండి. ఆయన బ్రదర్ అండి, అందరూ అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పి మాయ మాటలు అవ్వదు. తెలుగుదేశంలో ఏమీ రాదు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగన్ అమ్మఒడి, జగన్ వసతి, అవును కాక ఇలాగా ఏడింది. పట్టాలు మాత్రం వైఎస్ఆర్ పెన్షన్ కనుక వైఎస్ఆర్ ఆసరా అఖండ విజయాన్ని చేకూర్చారని గారిని కోరుమిల్లి గ్రామ ప్రజలందరూ ఆయన అట్టుకుని ఎక్కడ కోరుమిల్లి కపిలేశ్వరం మండలం కోరుమిల్లి గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజుని ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ
బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి మేలు మనం అడగకుండానే వాళ్ళే చెప్పే పరిస్థితి ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా మరి వాళ్ళకి ఆ బుక్లెట్ ఇచ్చి అడిగేటప్పటికీ మాకు అమ్మఒడి వచ్చింది, మాకు చేయూత వచ్చింది, లేకపోతే మా పిల్లల విద్యాకానుక వచ్చింది, లేదు ఆసరా వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, అనేక కార్యక్రమాల వల్ల మా కుటుంబానికి మేలు జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఎన్నికల్లో మేము ఆయన తప్పనిసరిగా గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది డెవలప్మెంట్ సైడ్ ఈ రకంగా చూసుకుంటే ఇక ఈ గ్రామంతో నాకున్నటువంటి సన్నిహిత్యం అనేటువంటిది 94 ఎన్నికల్లో నేను ఆ రోజు గంట గుర్తు మీద ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటి నుంచి ఈ గ్రామంలో మొలతాడు కట్టినటువంటి ప్రతి వాడు కూడా మగ ఆడ తేడా లేకుండా ఊరంతా కూడా నా విజయానికి కృషి చేసినటువంటి గ్రామం ఇది. నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ మండలం నుంచి 6 విలేజ్ టేకి, కోరిమిల్లి, మరి మాచరమట్ల, శ్రీరాంపురం, వాకతిప్ప, నాగుల చెరువు, అద్దింకోర లంక, ఇవన్నీ కూడా ఈ 6 గ్రామాలు కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండే ఆ రోజుల్లో. 94 ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఈ గ్రామం నుంచి రామచంద్రపురం నియోజకవర్గం ప్రతి గ్రామం కూడా తిరిగి ప్రతి వాళ్ళు కూడా సైకిల్ వేసుకుని తిరిగి ప్రచారం చేసి నన్ను గెలిపించడానికి ఆ రోజు కృషి చేసినటువంటి వాళ్ళు చాలామంది స్వర్గస్థులు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు కానీ ఈరోజు తిరిగే నాయకులందరూ కూడా ఆ రోజు జెండాలు పట్టుకున్న వెనకాల తిరిగినటువంటి యువత అందరూ ఉన్నాయి. ఆ విధంగా ఈ గ్రామం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం అప్పటి నుంచి. 94, 99 2 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. 3వసారి నేను ఓడిపోయినప్పుడు కూడా ఈ గ్రామం నుంచి సుమారు 2400 ఓట్లు నాకు మెజార్టీ వచ్చిన ఆ రోజు 99లో 2004లో నేను ఆ రోజు ఓడిపోయినప్పటికీ కూడా ఈ గ్రామం నుంచి 2400 ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం. అందుకని ఈ గ్రామం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అదృష్టం కొలిది ఈరోజు ఈ గ్రామం అంతా కూడా